హాయ్ అండి, నమస్తే. శశి హోమ్ టాక్స్కి స్వాగతం. నాకు ఈరోజు ఈ పని సరిపోయిందండి. ఎన్నో రోజులుగా పేరుకుపోయిన ఒక పనిని చాలా ఈజీగా పూర్తి చేశాను. ముఖ్యంగా ఇంట్లో చాలా చెత్త పోయిందనమాట. గాజుల పెట్టెలైతే ఎన్ని ఉన్నాయంటే దాన్ని సర్దలేక చాలా అవస్థ పడేదాన్ని. ఇలాగే చేసుకుంటే చాలా బాగుంటుందని అనుకునేదాన్ని. ఈ మధ్య మా వదిన కూతురు శారద తను పెట్టిందనమాట గాజుల పెట్టెలు, బాక్సులు అనమాట. మనము అరేంజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా తక్కువ ప్లేస్లో చాలా నీట్గా అమర్చుకునేట్టుగా గాజులు ఎలాంటి అల్మరాసులైనా పట్టేట్టుగా, గూళ్ళల్లో పట్టేట్టుగా ఉండేటట్టు డబ్బాలు పెట్టిందనమాట నాకు వాట్సాప్లో. ఇవి చూడండి అత్త అనేసి నాకు చాలా నచ్చాయి. ఇంకా ఏముంది, తెప్పించేసుకున్నాను. నాకైతే ఒక సగం అర దానికే సరిపోయేవి పెట్టెలకి. ఇంకా ఇది తెప్పించుకున్నాక నేను చూపిస్తాను ఎలా అరేంజ్ చేసుకున్నానని. చాలా నీట్గా సెట్ అయిపోయాయి. నేను ఎన్నో రోజులుగా చూస్తూ ఉండిన్నాను. అయితే వేరే వాళ్ళు ఎవరైనా వెతుకుతూ ఉండి వాళ్లకు దొరికితే మనకు తెప్పించుకుంటే ఇంకా ఈజీగా అనిపిస్తుంది. మనం కూడా వెతుకుతూ ఉంటాము, కరెక్ట్గా మనకు కనిపించవు ఒక్కొక్కసారి. ఇలాంటి డబ్బాలలో పెట్టుకునేదాన్ని. అయితే చాలా కష్టమండి. నీట్గా ఉంటాయి కానీ మనము ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి, మార్చుకోవాలి. మ్యాచింగ్ బ్యాంగిల్స్ అంటే ఎన్ని పెట్టాలని వెతకాలి. దానికి కలర్స్ వైజ్ మనం రాసుకుంటే పర్వాలేదు కానీ, అయితే హడావిడిగా ఉన్నప్పుడు వేసుకుంటాము, మళ్ళీ ఏదో ఒక డబ్బాలో పెట్టేస్తాము, పలాని కలర్ బ్యాంగిల్స్ దొరకవు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. నేను తెప్పించిన ఈ డబ్బాలు ఇలా ఉన్నాయన్నమాట. చూడండి, 2 డబ్బాల సెట్లు వస్తాయి. మనకు ఈ సింగిల్గా కూడా దొరుకుతుంది. ఇవి అరౌండ్ 1000 రూపీస్ అయ్యాయి. చాలా స్ట్రాంగ్గా ఉంది ప్లాస్టిక్. దాంట్లో ఇలాంటివి మనం గాజులు పెట్టుకోవడానికి ఒక అరేంజ్మెంట్ చిన్న స్టిక్స్ లాగా ఇచ్చారనమాట. వాటికి కూడా మనం సెట్ చేయడానికి గ్రూస్ లాగా ఉంది. 4 స్టిక్స్ అయితే పడతాయి ఇవి గాజులు పెట్టుకోవడానికి. అయితే 20 డబ్బాలు ఉన్నాయండి ఈ గాజుల పెట్టెలు. అవన్నీ కూడా ఈజీగా 2 డబ్బాలలో ఈజీగా పట్టాయి. ఇంకా స్థలం కూడా మిగిలింది. ఇవి కాకుండా ఇంకా నేను ఫ్యాన్సీ బ్యాంగిల్స్ కూడా అందులోనే పెట్టేశాను. చూడండి, ఈజీగా ఒకవైపు మనం సెట్ చేసుకోవాలి, ఇంకోవైపు బ్యాంగిల్స్ మనము కలర్ వైజ్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఫ్యాన్సీ స్టోన్స్ వైజ్ పెట్టుకోవచ్చు. మనకిష్టం అన్నమాట. ఒక డబ్బాలో మొత్తము చాలా బ్యాంగిల్స్ ఉంటాయి. అన్నీ గ్రీన్ కలర్ ఒక దాంట్లో, రెడ్ కలర్ ఒక దాంట్లో అలా పెట్టుకోవచ్చు. నేనైతే ఈరోజు చేతికి అందినవి అలా అలా పెట్టేస్తూ వచ్చాను. మనకు వీలైనప్పుడు తీసి మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. అయితే చాలా యూస్ఫుల్ అని నేను ఈ వీడియో చేస్తున్నాను. కొంచెం అలా చూపించి అలా వీడియో ముగించకుండా కొంచెం లెంతీగా ఉండేట్టుగా ఉంటుంది ఈ వీడియో. ఎందుకు అంటే ప్రతిదీ చెప్పాలి కదా. ఈ ప్లాస్టిక్ ఎలా ఉంది, విరిగిపోతుందా అనేసి. ఇది ఏం కాదండి, చాలా స్ట్రాంగ్గా ఉంది. దానికి మూత కూడా కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు టక్ మన శబ్దం వచ్చిందనమాట. మనము ఊర్లకు కూడా ఈజీగా తీసుకొని వెళ్ళిపోవచ్చు. వీటిల్లో కూడా సైజెస్ కూడా ఉన్నాయి. ఓన్లీ 2 సపరేటర్స్ ఉన్న బాక్సులు కూడా ఉన్నాయి. నేనైతే 4 తీసుకున్నాను, 2 తీసుకున్నాను. నాకైతే బ్యాంగిల్స్ చాలా ఎక్కువ, చెప్పాను కదా. అసలు ఈ మధ్య అయితే బ్యాంగిల్స్ ఎక్కువ మార్చడం లేదు. లేకపోతే నేను బ్యాంగిల్స్ చాలా బాగా మార్చుకుంటాను, చాలా కొంటాను కూడా. కొనడం అయితే కొంటున్నాను కానీ బ్యాంగిల్స్ మార్చుకోవడము మెయింటెనెన్స్ వల్ల మార్చుకోలేకపోతున్నాను. ఈ కాలం పిల్లలకైతే ఇంకా యూజ్ అవుతాయండి. ముఖ్యంగా మట్టి గాజులు అయితే చాలా బాగుంటాయి చేతులకు. చాలా అలంకరణగా చాలా ముద్దొస్తూ ఉంటాయన్నమాట చేతులు. అయితే మట్టి గాజులు ఎలా మెయింటైన్ చేసుకోవాలో చాలా కష్టం అవుతూ ఉంటుంది. నాకైతే ఇదివరకు మా బావగారు గిఫ్ట్ ఇచ్చారనమాట. మా అక్క చేయించి ఇచ్చింది. టేకుది మనకు స్టాండ్ టైప్ ఒకటి వస్తుంది కదా, అది ఎక్కడైనా మనము గూట్లో లోపల పెట్టేస్తే పక్కన చెయ్యి తగిలితే పడిపోయేటట్టుగా అలా ఉంటుంది. చాలా పెద్ద పెద్ద ఇండ్లల్లో అయితే మనం సెట్ చేసుకోవచ్చు. నేను ఒకే ఒక్క దగ్గర అది సెట్ చేసుకున్నాను అనమాట. ఏమాత్రం కొంచెం తగిలినా కూడా స్టాండ్ అంతా పడిపోయేట్టుగా అలా ఉంటుందన్నమాట. మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఒక చెట్టు ఉండి కొమ్మ టైపు ఉండే బ్యాంగిల్ స్టాండ్స్ మొదటి నుంచి మనం చూస్తున్నాం కదా, అలా కాకుండా ప్యారలల్గా 2 స్టాండ్స్ ఉండి
ఇలా స్టిక్ తీసి మరి పెట్టుకునేట్టుగా అలా ఉండేది ఒకటి ఉంది. నేనైతే అది తీసి జాగ్రత్తగా పెట్టేశాను. అంటే ఈ ఇంట్లో కొంచెం స్పేస్ అయితే తక్కువగా ఉంది. ఎక్కడైనా టీపాయ్ మీదనో టేబుల్ మీదనో పెట్టాలంటే పడిపోతుంది అనమాట. అందుకనే ఇంకా నేను మళ్ళీ కొనలేదు. శారదా నీకు చాలా థ్యాంక్సే. మా వదిన కూతురే సజెస్ట్ చేసిందనమాట. నేనైతే వెంటనే ఆర్డర్ పెట్టేసుకున్నాను. చూడండి 20 డబ్బాలలో బ్యాంగిల్స్ ఎన్ని సెట్స్ పట్టాయో చూడండి. నాకే ఆశ్చర్యం అనిపించింది. సరిపోదేమో అనుకున్నాను నేను ఫస్ట్. అయితే మొత్తము ఇందులోనే సరిపోయి కొన్ని మిగిలినవి మాత్రం ఇంకొక డబ్బాలో పెట్టాను. చిన్న డబ్బా తీసుకుంటే మనకు 4-5 సెట్స్ ఏదైనా పెళ్ళికి కానీ ఏదైనా ఫంక్షన్ కానీ మార్చుకోవాలి ప్రతి డ్రెస్సుకు అంటే అలాగే మనము బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. అంత ఈజీ అన్నమాట. చూడండి ఎంత నీట్గా ఉందో. అసలు ఇంత మంచివి కూడా ఉంటాయని నేను అనుకోలేదండి. నాకైతే ఏదైనా నచ్చింది అనుకోండి వెంటనే వీడియో చేసేసుకుంటాను. ఇంకొకరికి యూజ్ అవుతుంది ఇలా వెతికే వాళ్ళు ఉంటారు. చాలామందికి యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. ఇంకా 3 డబ్బాలు అయితే మిగిలాయి అట్టపెట్టెల్లోంటివి. ఇంకా ఈ ప్లాస్టిక్ డబ్బాల్లో కూడా నేను ఫ్యాన్సీ బ్యాంగిల్స్ వేసి పెట్టాను. ఆ డబ్బాలు గాజుల షాపుల్లోనే అడిగి తెచ్చుకుంటాను. డబ్బులు ఇచ్చేసి నాకు ఎక్స్ట్రా కావాలి అనేసి. చూడండి అవన్నీ ఏవి లేకుండా ఇందులో ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇంకొకటి డబ్బాలో అడుగున కూడా మనకు మిగిలితే ఏమైనా వస్తువులు పెట్టుకోవచ్చు. బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే మనము ఇయర్ రింగ్స్ లాంటివి ఏదైనా చిన్న ఏమైనా బీడ్స్ సెట్స్ కానీ ఇలాంటివి కూడా ఏదైనా పెట్టుకోవచ్చు. మనకు శారీ పిన్స్ లాంటివి కూడా అడుగున వేసేసుకోవచ్చు. చాలా ఈజీగానే సెట్ అయిపోతాయి అవి. అలా అని లూజ్గా అలా కూడా లేవు. చాలా పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నమాట. నా దగ్గర రకరకాలుగా స్టోన్ బ్యాంగిల్స్ ఉన్నాయి, థ్రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, ఇంకా మెటల్ బ్యాంగిల్స్ ఉన్నాయి. అలా చాలా రకాలుగా కొంటూ ఉంటాను. ఈ మధ్యనే కొంచెం నా గూడంతా నిండిపోయింది, నేను చూపిస్తాను. అందువల్లనే ఈ మధ్య కొనలేదు నేను బ్యాంగిల్స్. అంటే 1 ఇయర్ నుండి కొత్త బ్యాంగిల్స్ కొనలేదు. రీసెంట్గా మా అక్క జబల్పూర్ నుంచి ఏవో మెటల్ బ్యాంగిల్స్ ఇచ్చింది. అవి నాకు చాలా బాగా నచ్చాయి. నేను వేసుకున్న బ్యాంగిల్స్లో గోల్డ్ కలర్ కనిపిస్తున్నాయి కదా ఇటు అటు, అవి మెటల్ బ్యాంగిల్స్ అన్నమాట. నేను ఈ అమెజాన్ లింక్ కూడా పెడతాను. చూడండి ఎన్ని డబ్బాలో చాలా నీట్గా సెట్ అయిపోయింది. నా ముఖంలో అయితే ఈరోజు ఎంత సంతోషం అనిపించిందంటే ఇవన్నీ చేయడానికి 1 గంట అయితే పట్టింది. కానీ ఇవన్నీ సెట్ చేసుకొని సర్దాక ఎంత హాయిగా అనిపించిందో, మనశ్శాంతిగా ఉండింది. చూడండి మొత్తము ఒక బ్యాగ్ నిండా నిండిపోయింది. అవి కూడా నేను నొక్కి 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 పెట్టేసి అవన్నీ పడేస్తున్నాను. సగం చెత్త పోయింది, నీట్గా అయిపోయింది. ఇలా సర్దుకునేటప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది. ఈ కాలం పిల్లలు అంటే కొత్తగా పెళ్ళైన వాళ్లకు మనశ్శాంతి కరువైందట. అయితే ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళి అడిగారట, స్వామి మాకు మనశ్శాంతిగా లేదు, ఇంటికి వస్తే ఏదో చాలా కోల్పోయినట్టుగా అలా అనిపిస్తుంది, అలసటగా అనిపిస్తుంది అంటే, మీ ఇంట్లో మొదట చెత్త ఏమన్నా ఉంటే ఫస్ట్ అది క్లియర్ చేసుకోండి, ఆ తర్వాత నా దగ్గరికి రండి అని. అప్పుడు వాళ్ళు ఇంట్లో ఏమేమి చెత్త పేరుకుపోయింది, ఏదేది ఇబ్బంది అవుతుందో వాటినన్నిటినీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చెత్త అంతా క్లీన్ చేసుకున్నారట. అప్పుడు వాళ్ళకి ఎక్కడలేని మనశ్శాంతి దొరికిందట. ఇది చెప్పాలనిపించింది. ఈ పని మనం ముందరనే చేసింటే బాగుండేది అనుకున్నారట. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్